కానీ వాస్తవంగా క్రిస్టియానిటీ నుండి హిందూ మతాలకి పెనుముంపుగా లేదా? అస్సలు లేదన్నా. నేను దానికి పదే పదే చెప్తున్నా, క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్. ఈరోజు బంగ్లాదేశ్ లో హిందువులను ముక్కలు ముక్కలుగా కోసి ఏరేస్తున్నారు, అది కాదు. దానికి నాకు సంబంధం లేదన్నా, బైబిల్ నాకు సంబంధం లేదు. రీసెంట్ గా రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడుతూ ఒక లేడీ, ఆమె ఈస్ట్ గోదావరి ఆవిడ, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారా, నీకు దేవుడు అంటే ఏంటో తెలీదు, నువ్వు నరకంలో పడేసినప్పుడు నీ కాలు మొండె అలాంటి వారికి నేను వకాలతో పుచ్చుకోలేదు. నా సంబంధం వకాలతో పుచ్చుకోకపోయినా వీళ్ళల్లో అను ఇప్పుడు మీరే హిందువుగా ఉండి ఈరోజు క్రిస్టియానిటీగా మారిన తర్వాత హిందుత్వం అంటే మీకు ఏమైపోయింది అని అంటే, వీళ్ళంతా పాపంలో బతుకుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, నా ప్రభుని నమ్మకపోతే పాపం వీళ్ళు నరకం పాలైపోతారు, వీళ్ళని నేను కాపాడాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యారా? నేను బోధిస్తున్న అదే కదా, అదే. అవును, చెప్పండి హిందువుల పరిస్థితి. ఎగ్జాక్ట్గా నేను అనుకున్నది మీరే చెప్పేశారు. వీళ్ళు పాపంలో బ్రతుకుతున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకోకపోతే ఏమైపోతారో, వీళ్ళకి శిక్ష విధించబడతారు కదా, వీరు పాపాల నుంచి బయటకు రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాలి కదా. మెంటల్ గా మిమ్మల్ని ఎవరు ఫిక్స్ చేశారు అన్న? మీరే అంత చదువుకున్న వ్యక్తిగా, చదువుకున్నాను కాబట్టి మెంటల్ గా మీరే అంత ఫిక్స్ అయ్యారు. చదువుకున్నాను వీళ్ళందరినీ నరకంలో కాదు స్వర్గం వైపు నడిపించాలా, అబద్ధపు దేవుడిని కాదు నిజమైన దేవుడిని విశ్వసించే విధంగా నేను కంకణం కట్టుకొని వీళ్ళందరినీ కాపాడాలి అని. దేని ప్రాముఖ్యంగా చేసుకొని నేను దానికే చెప్పాను, నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను, ఈ బైబిల్ చదవడం ద్వారా తెలుసుకున్నాను కనుక నేను ఒప్పించబడ్డాను. నేను గతంలో ఎంత పాపిని ఒప్పించబడ్డాను, ఎంత. నరకం అనేది ఎక్కడుంది, స్వర్గం అనేది ఎక్కడుంది? ఇవి రెండు మరణాంతర లోకాలు, ఆఫ్టర్ డెత్ ఇవి రెండు ఉండేది. అవి ఎక్కడున్నాయి అడ్రస్ చెప్పడానికి, అవి మరణాంతర లోకాలు. ఈ భూమి మీద ఉన్నంతకాలం మన పాపాలను క్షమించబడేటట్టు చేసుకోవడం మాత్రమే నేను బోధించేది. అవి ఎక్కడున్నాయన్నది చనిపోయిన వ్యక్తికే తెలుస్తుంది. అది మరణాంతర లోకాలు, వాటికి అడ్రస్ లేదు కదా. అంటే పరలోకం ఎక్కడుంది అనేది బోధించాడు కదా. పరలోకం ఎక్కడుంది అన్నది నా బోధన. పరలోకానికి ఎలా బైబుల్ బోధించింది కదా, పరలోకం అనేది సర్టెన్ ప్లేస్ లో ఉంది. బోధించలేదు. అరే పరలోకంలో ఎలా ఉంటాము అనేది చెప్పారు కదా, స్వర్గం ఎలా ఉంటుందని చెప్పారు కదా. పరలోకం ఎక్కడ ఉంటుంది అన్నది బైబుల్ బోధించలే. పరలోకానికి మనం ఎందుకు వెళ్ళాలి, పరలోకం అనేది పరిశుద్ధమైన లోకం అనేది చెప్పింది. పరలోకంలో ఏముంటది అనేది బోధించారు కదా. పరలోకంలో దేవుడు ఉంటాడు, ఏ రకంగా అక్కడ మన జీవన శైలి ఉంటుందని కూడా బోధించాడు కదా. అక్కడ పరిశుద్ధత ఉంటుంది, దేవుడు ఉంటాడని మాత్రం చెప్పింది తప్ప అక్కడ ఎలా ఉండబోతుందో మన బైబిల్ చెప్పలే. పోనీ నరకం ఎలా ఉంటుంది అనేది బోధించబడ్డది. ఏముంటది నరకంలో? ఇక్కడ చేసిన పాపాలను బట్టి అక్కడ కుమిలి ఏడ్చడం, దేవునికి దూరమైనటువంటి స్థితి, అది వేదనకరమైన స్థలం, బాధతో కూడుకున్నటువంటి స్థలం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు అనేటువంటి ఒక అసహ్యకరమైనటువంటి పోలిక చేయబడింది నరకాన్ని గురించి. 10 రూపాయలు దొంగతనం చేసినా దొంగే. అవును. 1,00,000 రూపాయలు దొంగతనం చేసినా దొంగే. పాపాన్ని బట్టి శిక్ష ఉంటుందా, లేకపోతే నువ్వు ఇంత పాపం చేసావు కాబట్టి అంత శిక్ష ఉంటుందని చెప్పిందా బైబిల్? 10 రూపాయల, 100 రూపాయల, 1,00,000 రూపాయలు కాదు ఇక్కడ మ్యాటరు. దొంగతనం చేసే నేచర్ మనలో ఉంది, దాన్ని పాపం అని చెప్పింది బైబిల్. సార్ నేనేమంటా, మీరు ఒక రకంగా బతుకుతారు, నేను ఒక రకంగా బతుకుతాను. అవును. నేను బతికినన్ని రోజులు నేను అతి ఎక్కువగా పాపాలు చేయొచ్చు, నాకంటే ఎక్కువగా మీరు చేయొచ్చు. అవును. కానీ అక్కడ జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంటుంది అనేది రాసిపెట్టు. అవును, ఉంది. ఆ జడ్జిమెంట్ డేలో మీకు పురుగు ఆరదు, ఇది సావదు, ఇది అంతా రాసిపెట్టుంది. అవును. కానీ ఎంత తప్పు చేస్తే అంతే శిక్ష అని రాసిపడిందా, లేదు నువ్వు మర్డర్లు చేసావు, మానభంగాలు చేసావు, అందరికి ఒకే రకమైన శిక్ష ఉంటుందా, అందరు ఒకేలా కాలుతా ఉంటారు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు, ఇలా జరిగి ఉంటుందా? అది చెప్పండి. బైబిల్ ఏం చెప్పిందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. మంచివాడు అనేవాడు లేడు. నేను దొంగతనం చేయలేదు కాబట్టి నేను మంచివాడిని కాదు, నాకు అవకాశం రాలేదు కాబట్టి నేను చేయలే. అవకాశం వచ్చి చేస్తాను, ఎందుకంటే నేచర్ ఉంది అది నాకు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదు. కాబట్టి ఇక్కడ దొంగతనం చేశాడా చేయలేదా, తప్పు చేశాడా లేదా, ఎంత తప్పు చేశాడు అన్నది ప్రశ్న ఇక్కడ. బై బోర్న్ వీఆర్ సిన్నర్స్. మనుషులు బై బోర్న్ సిన్నర్స్, జన్మతః పాపులు, కర్మతః పాపులు. కాబట్టి దొంగతనం చేశాడు కదా నరకంలో వేయడు. మనలో పాప స్వభావం ఉంది. నేను పాపం చేయట్లేదంటే పాపం చేసే అవకాశం రాలే నాకు, లేదా అవకాశం వచ్చినా కొన్ని సమాజాన్ని భయపడి అడ్డు పెట్టుకున్నాను తప్ప పాపం చేసే స్వభావం నాలో ఉంది. కాబట్టి నేను పాపం స్వభావం కలిగిన వాడిని కాబట్టి నేను నరకానికి వెళ్తాను అంతే. అక్కడ డిగ్రీస్ లేవు. ఇప్పుడు 10 రూపాయలు చేశాడు, 100 రూపాయలు చేశాడు, డిగ్రీస్ లేవు. బై బోర్న్ ఐఎమ్ సిన్నర్, బై డీడ్స్ ఆల్సో ఐఎమ్ సిన్నర్. జన్మతః కర్మతః పాపినే. అన్లెస్ అంటే జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసేంత వరకు, ఆయన ఉచితంగా నన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేసేంత వరకు నేను పాపినే. జన్మతః పాపం అని అంటే సెక్స్ వల్ల పుడతాం కాబట్టి పాపం? నో, సెక్స్ ఈజ్ సేక్రెడ్. ఓకే, ఎందుకు సిన్నర్ గా పిలువబడ్డారు? జన్మతః పాపి మనిషి అని అంటే పుట్టుకతోనే పాపి అని అంటున్నారు మీరు. అవును. అభం శుభం తెలియని బేబీ కూడా పాపితో సమానం. అవును. కారణం ఏంటి, ఎందుకు పాపి? దానికి చెప్తున్నాను.
ఆదామును దేవుడు పాపం లేనివాడిగా చేశాడు, యథార్థవంతుడిగా చేశాడు. చేసిన తర్వాత స్త్రీని చేసిన తర్వాత మీరు ఆ పండును తినకండి అని చెప్పాడు. అది తింటే మరణిస్తారు అని చెప్పాడు. పాపము అంటే దేవుని మాటను అతిక్రమించేటువంటి స్థితి. దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించేదాన్ని పాపం అంటాం. ఆ స్థితిని మీ తండ్రి చేసిన పాపం మీకు వహిస్తుందా? నా తండ్రి చేసిన పాపం నాకు రాదు, సంబంధం లేదు. నా తండ్రి చేసిన ఆయన పాపం నాకు పాపం రాదు. ఆయనదే, ఆయనదే. మీ పాపం మీదే. నాదే. ఆదాము హవ్వ చేసినటువంటి పాపాలు ఇంకెందుకు కొనసాగుతున్నాయి మరి? నేను దానికి చెప్తాను. ఇక్కడ ఆదాము హవ్వలు పండు తిన్నారు కాబట్టి ఆ పండు తిన్న పాపం నాకు రాలే. ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో వాళ్ళు పాపులు అయ్యారు. ఆజ్ఞను అతిక్రమించే నేచర్ వారిలోకి వచ్చింది. ఇప్పుడు వారిలోంచి నేను వచ్చినప్పుడు వారి బ్లడ్ నాలో ఉంది, వారి మజిల్ నాలో ఉంది, వారి DNA నాలో ఉంది, వారి స్వభావం కూడా నాలో ఉంది. ఇది పాపిలో నుండి పాపి బయటకు వస్తారు. పాపం చేయడానికి ప్రధాన కారణం ఎవరు? ఆదాం హవ్వనా, లేకపోతే పాపం చెయ్యమని చెప్పినటువంటి సైతాన్ పేరు ఏం పేరు ఉంటుంది? సర్పం పేరే ఒకటి ఉంటుంది, అపవాది, సాతాను. సాతానికి ఒక పేరు ఉంటుంది. ఆయన ఒక రూపంలో వచ్చి లూసిఫర్ అని పిలుస్తారు. లూసిఫర్ చెప్పితే హవ్వ ఆ పండు తింటది. పాపం చేసింది ఎవరు? హవ్వ, ఆదాము. ఎవరి చేత పాపం చేయబడ్డారు? పాపం చేయడానికి ప్రేరేపించబడ్డారు. ఎవరు ప్రేరేపించారు? అపవాది చేత. రైట్, లూసిఫర్ చేశాడు. అవును. అప్పుడు శత్రువు దేవుడికి మానవుడు అవ్వాలా, లూసిఫర్ అవ్వాలా? ఇద్దరు కావాలి. మరి లూసిఫర్ని ఏమని శిక్షించాడు అప్పుడు దేవుడు? చెప్పాడు కదా, స్త్రీ సంతానానికి నీకు వైరం కలుగజేస్తాను. లూసిఫర్ దాన్ని అంటున్నా, ఇక మీదట నీవు పొట్టతో ప్రాగుతావు, మట్టి తిని బ్రతుకుతావు అని చెప్పాడు. భూ జంతువులే కల్లా శపించబడిన దాని అవుతావు అని చెప్పాడు. అంటే పాముగా చూస్తారు. నాగుబాము కాదు నేను మాట్లాడుతున్నాను. నాగుబామును రసెల్స్ వైపు మాట్లాడలేదు. నాకు అక్కడ రాయబడింది ఏంటంటే ఘట సర్పము అని రాయబడింది. లూసిఫర్ అయితే ఆల్రెడీ ఒక సైతాన్. అవును. ఆయన పాముతో ఎందుకు ఉంటాడు? నేను అదే అంటున్నాను. అక్కడ సర్పెంట్ అన్న దగ్గర నాగుపాము గురించి కాదు రాసింది, సర్పెంట్ అన్నది. అంటే ఇప్పుడు లూసిఫర్ పైన ఆల్రెడీ పాకుతా ఉన్నాడు. ఆల్రెడీ పాకేవాడిని పొట్టతో పాకమని చెప్పించడం ఏంటి? ఆల్రెడీ పాకుతున్న వ్యక్తిని అంటే అంతకుముందు కాళ్ళు చేతులు ఉండాలి, అవి పోతేనే పొట్టతో పాకుతాడు. అదే శాపం అవుతుంది. లూసిఫర్ని ఎవరు సృష్టించారు? దేవుడే. ఎలా? ఏంజలిక్ బీయింగ్. ఇక్కడ క్లుప్తంగా చెప్పండి, లేకపోతే కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్. కానీ నాకు అర్థమైంది. ఇక్కడ ఈ అపవాది ఈ సర్పాన్ని వాడుకున్నాడు. హవ్వతో మాట్లాడి ఆ పండును తినిపించేటట్టుగా దేవుని ఆజ్ఞ అతిక్రమించేటట్టు. అది వచ్చినప్పుడు ఇక్కడ సర్పం వేరే. లూసిఫర్ అనేవారు ఎవరు? ఎవరి చేత సృష్టింపబడ్డాడు? దేవుని చేతనే సృష్టించబడ్డాడు. ఏంజలిక్ బీయింగ్, దూత, దేవుని సముఖంలో ఉండేటువంటి దూత. ఆ దూత దేవునికి వ్యతిరేకంగా మానవులు ప్రేరేపించేట్టుగా ఆ సర్పాన్ని వాడుకొని వీరి చేత పాపం చేయించాడు. లూసిఫర్ని సృష్టించినటువంటి దేవుడు, అవును, ఆదాము హవ్వని సృష్టించాడు. అవును. దేవుడి ప్రమేయం లేకుండా ఏది జరగదు. దేవుడి ప్రమేయం లేకుండా లూసిఫర్ ఎందుకు కదిలాడు? అసలు దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదని చెప్పాను కదా. అవును, మరి లూసిఫర్ వచ్చాడు అని అంటే దేవుడికి తెలిసే వచ్చాడు కదా. తెలిసే పాపం చేశాడు కదా. అంత ఇష్టపడి సృజించినటువంటి దేవుడు ఆదాంని హవ్వని వీళ్ళ చేత పాపం చేయమని, లూసిఫర్ చేత పాపం చేయమని దేవుడు ఎందుకు కోరుకుంటాడు? అంటే దేవుడే కోరుకున్నట్టు కదా ఇక్కడ. ఓకే, చెప్తానన్నా. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ పిల్లలకి ఎప్పుడైనా టాయ్స్ కొనిపించారా? కొనిపించాను. వాళ్ళు పగలు కొడతారని తెలిసి కొనిపించారా? పగలు కొట్టరు అని? లేదు, పగిలిపోతాయి అని కొంటారు. తెలిసే కదా. అంటే మీరు డబ్బును దుబారా ఖర్చు పెడుతున్నారా? దుబారాగా కాదు. ఇక్కడ టాయ్స్ కి ప్రాణం లేదు. ఓకే, టాయ్స్ ఇక్కడ ప్రాణం ఉందలేదు కదా నేను అంటున్నా. నేను ప్రాణం ఉందలేదుగా మాట్లాడుతున్నది. ఫ్యూచర్ టాయ్స్ నా కంట్రోల్ తో పనిచేయవు. ఓకే, ఈవెన్ నా పిల్లలు, నా కొడుకులు కూడా నా ప్రమేయంతో పనిచేయరు. నాకు ఆ శక్తి లేదు, దేవుడికి ఉంటది. అవును. కారణం ఏంటి? ఇప్పుడు దేవుడికి నాకు తెలిసి ఆ శక్తి ఉంటే ఇంతమంది మనుషులు నువ్వు కారణం ఏంటంటే ఆ టైంలో ఆదాం హవ్వ ఇద్దరే మానవులు. అవును. భూమి మొత్తంలో చెట్లని, ప్రాణులని అన్నిటిని సృష్టించిన తర్వాత వీటన్నిటికీ ఒక ఆధిపత్యం ఉండాలి. అవును. వాడు ఇదంతా అనుభవించాలి అని చెప్పి ఇష్టంగా వీళ్ళిద్దరిని ఎవరి రూపంలో సృష్టిస్తాడు? దేవుడు తన స్వరూపంలో తన పోలిక. అంటే దేవుడు కొద్దిగా మానవ రూపంలో ఉంటాడు అని ఆ వాడికి అర్థమా? ఫిజికల్ గా కాదు. బట్ ఏదైనా నా రూపంలో మనుషుల్ని నేను సృష్టించుకోవాలి ప్రతినిధులుగా. వీళ్ళు ఈ మొత్తాన్ని, ఈ భూమి మొత్తాన్ని రాజ్యంగా చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండాలి వీళ్ళిద్దరని సృష్టిస్తాడు. అంతే కదా? అవునన్నా, అవును. లూసిఫర్ ని సృష్టించింది కూడా దేవుడే. కానీ అదే లూసిఫర్ ఆయన ప్రమేయం లేకుండా వచ్చి, ఆయన ప్రమేయంతోనే వచ్చి మరి అప్పుడు ఏముంటది అన్న? అదే కదా, అదే నేను అంటున్నాను. మీరు పిల్లలకి టాయ్స్ కొనిచ్చేటప్పుడే వాళ్ళు పగలు కొడతారని భవిష్యత్తు తెలుసు మీకు, అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మీ పిల్లలు ఎందుకు పగలగొట్టారు అంటే వాళ్ళకి ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛ ఉంది. నా పిల్లలు ఆ టాయ్స్ ని పగలగొడతారని తెలిసి నేను ఇచ్చినాం అనుకుందాం. అవును. ఈ పగలగొట్టిన తర్వాత దీని త్రూ వీళ్ళకి వచ్చేటువంటి జీతం పాపం.
అవును. ఇది తెలిసి నేను తండ్రికి ఇవ్వను కదా. ఏది ఇక్కడ ఒక పండు ఆదాము హవ్వని దేవుడు రోబోట్స్ లాగా చేయలే, ఫ్రీ విల్తో చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. ఎక్కడ ఫ్రీ విల్ ఉంటుందో అక్కడ వైలేషన్ ఉంటుంది, అతిక్రమించడం ఉంటుంది. అతిక్రమణ జరుగుతుందని దేవుడికి తెలుసు, దానికి సంబంధించినటువంటి ప్రాయచిత్తాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ మనల్ని రోబోట్గా చేస్తుంటే దేవుడు ఆదాము హవ్వల్ని, ఈ పాపం అనే ప్రస్తావనే రాదు. రోబోటు మన కమాండ్ని అతిక్రమిస్తుంది అది, ఎందుకంటే మనం ఇచ్చిన కమాండ్ ప్రకారం చేస్తుంది. దేవుడు మానవుల్ని స్వతంత్రంగా చేశాడు కాబట్టి అతిక్రమణ అనేది ఇన్ఎవిటబుల్, ఖచ్చితంగా జరుగుతుంది. భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు ఆయన. వాళ్ళు పాపం చేస్తారని తెలుసు, అయితే వారి చేతికే ఇచ్చాడు. వాళ్ళు పాపం చేశారు, వారి పాపాన్ని దేవుడు మరలా ప్రాయచిత్తాన్ని ప్రభువుని యేసుక్రీస్తు రూపంలో ఇచ్చాడు. ఇందులో కాంట్రడిక్షన్ ఏముంది? ఇందులో దేవుని తప్పు పట్టాల్సిందే ఉంది. లూసిఫర్ వచ్చాడు, ఆయన కార్యక్రమం చేసుకొని వెళ్ళాడు. అవును. లూసిఫర్ పరిస్థితి ఏంటి, ఆయన హిస్టరీ గురించి ఏంటి అంటే ఏం చెప్తారు? లూసిఫర్ కోసం కటిక చీకటి సిద్ధపరచబడింది, నరకం అపవాది దూతలకి అపవాది కోసం సిద్ధపరచబడింది అని చెప్పబడింది. శిక్ష, ఎటర్నల్ లాస్ అనేది చెప్పబడింది. అపవాదికి శిక్ష ఉంది, ఆదమ హవ్వలకి శిక్ష వచ్చింది, సర్పానికి శిక్ష వచ్చింది. మీరు బతికున్నన్ని రోజులు ఈ భూమి మీద రేపు చస్తారు అనే రూపంలో కూడా ఒక పాపం చేసేయచ్చు మనం. ఇప్పుడు కూడా చేయొచ్చు మనసులో కదా. అవును. మనిషి అనేవాడు పాపం చేయడు అనేది అసాధ్యమా? ఇంపాసిబుల్. ఖచ్చితంగా చేస్తా, ఖచ్చితంగా. పశ్చాత్తాప పడిన తర్వాత దేవుడు క్షమించడం అనేది జరుగుతుంది. ఈరోజు తప్పు చేసేసి రేపు పొద్దున నేను చచ్చిపోతా, ఓకే, పశ్చాత్తాపం పడే సందర్భం కానీ కాలం కానీ ఎలా అక్కడ ఉంటుంది? అంటే ఇక్కడ ఏంటంటే అన్న, ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం వేరు. తెలియకుండానే అయిపోతుంది. ఒక అందమైన అమ్మాయి వస్తే కళ్ళు పాపాలు చేసేస్తాయి, అక్కడికే వస్తున్నాను. మంచి ఫుడ్ వచ్చింది అని అనుకో, నీది కానిది ఏదైనా నువ్వు ఆశించకూడదు. అది నా ఫుడ్ కాదు, నేను ఆశించేస్తా ఏదో ఒక రకంలో. అన్న ఒకటే బైబిల్ చెప్పే నీతి ఏంటంటే, చార్లెస్ స్పర్జన్ ఏమంటాడు అంటే, పాపం లేనటువంటి స్థితి కాదు నీతి అంటే, ఎందుకంటే అది ఇంపాసిబుల్, అది జరగదు. బై నేచర్ వీఆర్ సిన్నర్స్ అయినప్పుడు పాపమే, ప్రతి చోట పాపమే వస్తుంది. క్రిస్టియానిటీ ఏం బోధిస్తుందంటే, పాపం లేనటువంటి స్థితి నీతి అనిగా చెప్తూ ఉన్నది. నా ఊట, నా స్ప్రింగ్, ద వెరీ బిగినింగ్, ఆరిజినే సిన్ అని గుర్తించడమే క్రైస్తవ నీతి. నా ద్వారా మంచి జరగదు, నాలో మంచి లేదు, నేను మంచి చేయలేను అని గుర్తించి ప్రభువైన యేసుక్రీస్తు ఉచితంగా నన్ను నీతిమంతుడిగా చేయాలి తప్ప, నాకంటూ నేను నీతిమంతుడు కాదు అని గుర్తించడమే నీతి. ఇది ఉచితమైన నీతి. అంతేగాని పాపం లేనటువంటి కండిషన్లో నేనున్నాను, వస్తాను అని నేను చెప్పట్లేదు. మీ దృష్టిలో ఖురాన్కి అల్లా, బైబుల్కి జీసస్, మన ఈశ్వరుడు ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? గొప్ప కాదు, ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్పింది. మరి ఖురాన్ అదే చెప్తుంది కదా. నాకు సంబంధం లేదు అది. నా బైబిల్ చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తే నిజమైన దేవుడు. పట్టుకున్నట్టు కుందేలుకి 3 కాళ్ళు అంటే సరిపోదు. నేను కుందేలు పట్టుకోలేదు, సత్యాన్ని పట్టుకున్నాను. అంటే బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే, రామాయణం మహాభారతం అనేదంతా వేస్ట్ అని అంటారు. నేను చెప్పలేదే. రామాయణం మహాభారతం అనేది నీ చరిత్ర, మణికంఠగా మీ చరిత్ర, కానీ అది నా చరిత్ర కాదు. అవును. ప్రభు అయిన యేసు ప్రభు వారే నా చరిత్ర, ఈయనే నా దేవుడు. నాకు శివుడు, పార్వతి, ఈశ్వరుడు, విష్ణు ఎవరు మీకు దేవుడు కాదు. ఒకప్పుడు వాళ్ళందరినీ నేను నమ్మాను తెలియక. అయితే నా వయసు వచ్చే కొద్దీ ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని గుర్తెరిగాను, తెలుసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను నమ్మట్లేదని నా గత చరిత్రనే కాదంటం లేదు, నేనున్నాను, నా పేరు కూడా సాక్ష్యమే. కానీ అది నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది అది. కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మీలాంటి వాళ్ళు వస్తారు, దేవుడిని దేవుడే కాదు అని చెప్పి అనేవాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు అని చెప్పి రాసి పెట్టుంది. సంతోషం. అది నీ పురాణం కదనా. ఏది? మీరు ఇంతకు ముందు క్రిస్టియన్ కన్నా ముందు కూడా మీరు ఆల్రెడీ హిందువు కదా. క్రిస్టియన్గా అయిన తర్వాత బైబుల్ ఎంతగానో పరిశోధిస్తున్నారో, అవును, మీరు హిందువుగా ఉన్నప్పుడు కొద్దిగా పరిశోధించలేదేమో, దేవుణ్ణి సరిగా తెలుసుకోలేదేమో, తొందరపడి క్రిస్టియానిటీకి మారిపోయారేమో అని అనిపించలేదా? నేను దానికే అంటున్నా అన్న, మ్యాగ్నెట్లో అట్రాక్టివ్ పవర్ ఉంటుంది కాబట్టి ఇనుప రజని అలా లాగేస్తుంది. ఈ బైబిల్లో ప్రాణం ఉంది కాబట్టి, దేవుని మాట కాబట్టి నన్ను అట్రాక్ట్ చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు కాబట్టి నాతో మాట్లాడాడు, రకరకాల పరిస్థితుల ద్వారా, రకరకాల సందర్భాల ద్వారా నా దగ్గర సువార్తను రప్పించారు. ఒకవేళ వాటిలో కనుక పవర్ ఉంటే కనుక యేసు ప్రభు కంటే ముందు అవి నన్ను అట్రాక్ట్ చేసి ఉండాలి, లేదా ఇప్పుడైనా నన్ను అట్రాక్ట్ చేయాలి. ప్రభు అయిన యేసు ప్రభు వారు నన్ను నమ్మి బాప్తీసం పొందువాడే రక్షింపబడతాడు, వారికి శిక్ష విధించబడుతుంది. రైట్. మీ పెద్దలు, మీ నాన్న వాళ్ళ తాత అంతా చనిపోయి ఉన్నారు. అవును. వాళ్ళకి సువార్త ప్రకటింపబడలేదు. బడింది. ఆ టైంలో అందుండకపోవచ్చు, ప్రకటించబడింది. కాలం చెప్తాను నేను.
అవును. బ్రిటిష్ గారు రాకన్నా ముందు బైబిల్ పట్టుకొని నిజంగా ఈ ప్రపంచంలో తిరిగారో లేదో మనకు తెలియదు. అప్పుడు టీవీలు, రేడియోలు ఇవన్నీ లేదు. ఈవెన్ అంత దినంలో కూడా ఏం రాసి పెట్టుంది, నా వాకు భూమి దిగంధాల వరకు, అంటే ఆఖరి మనిషి వరకు అందింతే అప్పుడు నేను వస్తాను అని చెప్పాడు. అవును, చెప్పాడు కదా. అవును, ఒక్కసారి నా మాట మంచిగా ఆలకించండి. ఖచ్చితంగా. భూమి దిగంధాల వరకు నా యొక్క వాకు అందినప్పుడు నా రాక సంభవిస్తుంది అని చెప్పున్నాడు. అవును, చెప్పాడు. పోయిన వారి పరిస్థితి ఏంటి అని చెప్పున్నాడు. ఓకే, దానికి చెప్తానన్నా. సపోజ్ ఇప్పుడు మా ఊరుంది, చాలా చిన్న పల్లెటూరు. ఓకే. మా తాత వాళ్ళ తాతలకి ముందు ఓకే కనీసం ఎలక్ట్రికల్ బల్బు లేదు. నేను పుట్టి 2011-4లో అనుకుంటా, అప్పుడు ఎలక్ట్రికల్ చూసాం, అప్పుడు లైట్ చూసాం. అవును. వాళ్ళకి రేడియో అందే పరిస్థితి ముమ్మాటికి లేదు. వాళ్ళు చదువుకోనే లేదు కాబట్టి నీకు లెటర్ కూడా చదువుకోవడానికి లేదు. వాళ్ళకి సువార్త 100% అందలేదు గాక అందలేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా రక్షింపబడతారు చెప్తానన్నా. యోబు గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ఇది మొట్టమొదటి పుస్తకం బైబిల్లో, ఆదికాండం కంటే ముందు రాయబడిన పుస్తకం యోబు గ్రంథం. అయితే కూర్పులో ఇక్కడికి వచ్చింది ఇది. నేను చదివి వినిపిస్తాను. 35వ అధ్యాయం 10వ వచనం యోబు గ్రంథం ఏంటంటే, అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరినూ లేరు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఈ జంతువులను చూసినప్పుడు, ఈ సృష్టిని చూసినప్పుడు, వీటన్నింటికంటే నేను గొప్పగా ఉన్నాను కదా, మరి నన్ను సృజించిన దేవుడు ఎక్కడ అనుకునేవారు లేరంట. అంటే మనుషులు ఆలోచించట్లేదంట. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒక సందర్భం రాయబడిందన్న, నేను చదివి వినిపిస్తాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని దీవించాడు. యోబు గ్రంథం ఏం చెప్పాను అంటే, ఈ సృష్టి కంటే మానవుడు అధికుడిగా ఉన్నప్పుడు నన్ను సృజించిన దేవుడు ఎక్కడా అని మానవుడు ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు తినడం, త్రాగడం, నిద్రపోవడం ఇదేనా? నేను పుట్టాను, మరణిస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాననే స్పృహ లేదా, ఎరుక లేదా? నంబర్ 2, ఆదికాండంలో ఏంటంటే మెల్కీసెదెకు అనే వ్యక్తిని గురించి పరిచయం చేస్తూ, అతడు సర్వోన్నతుడుకు దేవునికి యాజకుడు. ఇది ఏ కాలం అంటే అందరూ విగ్రహారాధన మునిగిపోయినటువంటి కాలం. కానీ మెల్కీసెదెకు అనే వ్యక్తి సర్వోన్నతుడుకు దేవునికి యాజకుడు. అంటే ఆకాశంలో ఒక దేవుడు ఉన్నాడు సృష్టికర్త, ఆయన దేవుడు తప్ప మనం చేసుకున్నవి కాదు అని ఇక్కడ మెల్కీసెదెకు అనే వ్యక్తి యాజకత్వం చేస్తున్నాడు. అప్పటికే ఈ మానవులు పెట్టుకున్నటువంటి కాకుండా సర్వోన్నతుడు ఉన్నాడు, సర్వ సృష్టికర్తని ఆరాధిస్తున్నాడు. మరి మెల్కీసెదెకు ఉన్నటువంటి ఎరుక మన పితరులకు ఎందుకు లేకపోయింది? ఎంతసేపు తినడం, త్రాగడం, ఈ బ్రతకడమేనా? మరి మరణం అన్నది నిజమైనప్పుడు, మరణం అన్నది మన జీవితంలో వస్తుందన్నప్పుడు ఎందుకని మరణం తర్వాత ఏంటని ఆలోచించలేకపోయారు? యేసుప్రభు సువార్త పక్కన పెడదాం కాసేపు. ఎందుకని మరణం తర్వాత ఏం ఉండబోతుందో ఎందుకు ఆలోచించలేదు? ఆ ఆలోచన లేకుండా తినడం, త్రాగడం దగ్గరే ఉండిపోతే కనుక జంతువులకి మానవుడికి అసలు తేడా ఏంటి, గీత ఏంటి మధ్యలో? యేసుప్రభు సువార్త రానంత వరకు మనం ఈ సృష్టిని చూసి సృష్టికర్తను అంచనా వేస్తే అది నీతిగా ఎంచబడుతుంది. యేసుప్రభు సువార్త రానంత వరకు. యేసుప్రభు సువార్త వచ్చిన తర్వాత యేసుప్రభు సువార్తను అంగీకరించావా లేదా అనే దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది.